సైట్ అంటే కళ్ళు కనిపించకపోవడం. మళ్ళీ చాలామందికి స్పెట్స్ పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది, అదే స్పెట్స్ తీస్తే ఇలా కనిపిస్తుంది. అయితే ఈ స్పెట్స్ వాడటం ఎంతవరకు కరెక్ట్? ఇవి కళ్ళకు మంచివా లేక ఏదైనా హాని చేస్తాయా? మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఐసైట్ పోవాలి అని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే ఒక సమాధానం ఆపరేషన్. బట్ నేను ఇవాళ చెప్పబోయే టిప్స్తో మీ ఐసైట్ అనేది చాలా బాగుపడుతుంది. అలాగే వీడితో ఇక మీకు ఎప్పటికీ అవసరమే ఉండదు. ఆ తర్వాత మీ కళ్ళు ఇలా అయిపోతాయి, అలాగే మీరు సూపర్ హ్యూమన్ అయిపోతారు. ఈ టిప్స్ని ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు, 9 to 60 years ఎవరైనా వాడచ్చు. అలాగే ఈ టిప్స్ చాలా ఈజీ కూడా. ఓకే, ఇప్పుడే మనం మీ ఫస్ట్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేద్దాం. మనలో చాలామంది ఉదయం లేవగానే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ కళ్ళ మీద నీళ్ళని ఇలా చల్లుకుంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఇలా వాటర్ని కళ్ళ మీద చల్లడం వల్ల ఐస్లో షాక్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీనివల్ల మన విజన్ అనేది కోల్పోతాం. దీనివల్ల మనకి ఇంకా సైట్ పెరుగుతుంది. మీరు ఇలా చేయకుండా నేను చెప్పిన విధంగా చేయండి. ఫస్ట్ డైరెక్ట్గా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ మౌత్ నిండా వాటర్ని ఫీల్ చేసుకోండి. ఆ తర్వాత మీ కళ్ళని చాలా పెద్దగా తెరవండి. అప్పుడు మీ ఐస్కున్న మజిల్స్ అనేవి మొత్తం ఎక్స్పాండ్ అవుతాయి. ఆ తర్వాత మీ కళ్ళపైన వాటర్ని చిమ్మండి. ఇలా చేస్తే మీ ఐసైట్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంకా టిప్ 1 అయిపోలేదు. మీ కళ్ళను ఓపెన్ చేసిన తర్వాత మీ కళ్ళని రోజ్ వాటర్తో క్లీన్ చేయండి, లేదా ఇలా ఐ వాష్ కప్ని వాడండి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ఐ వాష్ కప్ని ఎలా వాడాలంటే సగం వరకు రోజ్ వాటర్ని ఫిల్ చేయండి, అలాగే ఇంకో సగాన్ని కోల్డ్ వాటర్తో ఫిల్ చేయండి. ఆ తర్వాత దాన్ని కంటిపైన పెట్టి ఐస్ని ఓపెన్ చేయండి. అప్పుడు మీ కంట్లో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా కంపల్సరీగా చేయండి. టిప్ నెంబర్ 2, ఐస్ని వాష్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ పవర్ఫుల్ డ్రింక్ని మీరు తాగాలి. ఈ పవర్ఫుల్ టానిక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ టానిక్ ఏం చేస్తుందంటే మీ కళ్ళల్లోని నర్వ్స్ని ఇది చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం కోల్పోయిన విజన్ అనేది మళ్ళీ మనకి వచ్చేస్తుంది. ఓకే, ఈ పవర్ఫుల్ టానిక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బాదం పప్పు, నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, 3 మిరియాలు తీసుకోండి. ఈ రెండింటిని మిక్సర్లో వేసి చాలా మెత్తగా ఒక పేస్ట్ చేయండి. అది రోల్ అయినా పర్లేదు, దేంట్లో అయినా పర్లేదు, మెత్తగా పేస్ట్ని తయారు చేయండి. ఆ పేస్ట్ని ఒక సైడ్కి పెట్టుకోండి. అలాగే ఒక బౌల్లో మిల్క్ తీసుకోండి. వాటిని స్లోగా వేడి చేయండి. అలా బాయిల్ అవుతున్న మిల్క్లో ఈ పేస్ట్ని వేసేయండి. అలా ఇంకొక 10 minutes అలాగే వేడి చేయండి. ఆ తర్వాత గ్లాసులో మిల్క్ తీసుకోండి. దాన్ని వడబోయకండి, డైరెక్ట్గా అలాగే తాగేయండి. అంటే ఒకేసారి తాగేయకండి, చిన్నగా కొంచెంగా తాగండి. ఇలా ఈ మిల్క్ తాగిన గంట వరకు మీరు ఏమీ తినకండి. గంట తర్వాత యాజ్ ఇట్ ఈస్గా బ్రేక్ఫాస్ట్ చేసేయండి. మనం ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ వర్క్ చేసేటప్పుడు, అంటే కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసేటప్పుడు మన ఐస్కి చాలా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంటే ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ప్రతి 45 నిమిషాలకి ఒకసారి కంపల్సరీగా బ్రేక్ అనేది తీసుకోవాలి. అలా బ్రేక్ తీసుకున్నప్పుడు మీ ఐస్ని క్లోజ్ చేసి వాటర్ని తాగండి. అలాగే మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు మీ హ్యాండ్స్ని ఇలా రఫ్ చేసి మీ కళ్ళ మీద పెట్టండి. అలాగే మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ ప్రెజర్ పాయింట్స్ అంటే ఇవి ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మీ మౌత్ నిండా వాటర్ తీసుకొని అప్పుడు వాటర్ని కళ్ళపైన స్పిల్ చేయండి. మౌత్లో వాటర్ తీసుకోకుండా ఎప్పుడు మీ కళ్ళపైన వాటర్ని అసలు వేయకండి. అలాగే మీరు ఇది కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. అదేంటంటే లాస్ట్ 10 yearsలో స్పెట్స్ వాడటం అనేది 4 times ఇంక్రీజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా స్క్రీన్స్ని చూడటం, అంటే మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, ఏదైనా స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్స్ని ఎక్కువగా చూడటం వల్ల మన కళ్ళు అనేవి డ్రైగా అయిపోతాయి. ఇలా మీ కళ్ళు డ్రైగా అవ్వకుండా ఉండడానికి నేను మీకు కొన్ని ఇప్పుడు టిప్స్ చెప్తాను. Can I be your superhero?
మీరు నైట్ నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు 2 స్పూన్ల గీ అంటే నెయ్యిని 2 స్పూన్లని డైరెక్ట్గా తినేయండి. అలాగే మళ్ళీ పవర్ డ్రింక్ని తాగడం మర్చిపోకండి. రోజుకి 2 టైమ్స్ అనమాట. ఈ నెయ్యి ఏం చేస్తుందంటే మీ కళ్ళల్లో ఉండే నీటిని ఎండిపోకుండా అంటే మీ కళ్ళని డ్రై అవ్వకుండా చూసుకుంటుంది. దీనివల్ల మీ కళ్ళు ఎప్పుడు వెట్గా అంటే తడిగా ఉంటాయి. స్టెప్ నెంబర్ 4, నిద్రపోవడానికి ముందు 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని మీ కాళ్ళల్లో డైరెక్ట్గా మసాజ్ చేసుకోండి నేను చూపించే విధంగా. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ అరికాలల్లో ఉండే నర్వ్స్ అనేవి డైరెక్ట్గా మన కళ్ళకు కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా చేయడం వల్ల అవి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాయి. లేదా మీరు చార్కోల్ ఫుడ్ ప్యాచెస్ని కూడా వాడచ్చు. ఇవి మీకు బయట చాలా ఎక్కువ రేట్కి అంటే చాలా ఎక్కువ ప్రైస్కి దొరుకుతాయి. బట్ నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేస్తే మీకు చాలా తక్కువ రేట్కి వస్తాయి. అలాగే మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే స్పార్లీనా ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ చాలా తక్కువ రేట్కి వస్తాయి. అది కూడా నా పేరు చెప్పండి, ఈశ్వర్ కుస్మా అని మర్చిపోకండి. స్టెప్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రస్తుతం స్పెట్స్ వాడుతున్నట్టయితే మీ సైట్ ఇన్ కేస్ అనుకుందాం మీ సైట్ రేంజెస్ వచ్చేసి 1.7. మీరు స్పెట్స్ వాడేది కూడా 1.7 రేంజెస్ స్పెట్స్ వాడతారు. కానీ అది తప్పు, అలా వాడకూడదు. ఎందుకంటే మీకు సైట్ వచ్చేసి 1.7 ఉంది అంటే మీరు స్పెట్స్ వచ్చేసి 1.6 రేంజ్వి తీసుకోవాలి. ఎందుకు తెలుసా? నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మన హ్యాండ్ ఉంది, దీని మీద ఒక దెబ్బ కొట్టామంటే నొప్పి పుడుతుంది. అదే ప్రతిరోజు కొడితే అది నొప్పి పుట్టదు, ఎందుకంటే అది అలవాటైపోతుంది. అలాగే మన ఐస్ కూడా, మనకి సైట్ వచ్చేసి -1.7 రేంజ్ ఉందంటే మనం -1.7 రేంజ్ స్పెట్స్ని వాడామంటే మన కళ్ళు ఇంకా అలవాటు పడిపోతాయి. అప్పుడు మన కళ్ళు ఎలా మారిపోతాయి అంటే 1.8 రేంజ్కి అంటే మన సైట్ ఇంకా పెరుగుతుంది. అదే మనం స్పెట్స్ని తగ్గించి వాడామనుకోండి, 1.6 రేంజ్ వాడామనుకోండి, మన కళ్ళు అనేవి ఇక అలవాటు పడిపోతాయి అంటే ఆ విజన్ని చూడడానికి. అప్పుడు మన సైట్ అనేది తగ్గుతుంది. ఇలా మనం ఒక పాయింట్ నుంచి ఒకటి తగ్గించుకుంటూ వస్తే ఏదో ఒక రోజు మన సైట్ వచ్చేసి 0 అయిపోతుంది.